కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తేనే మన పార్టీలు బతుకుతాయని చెప్పుకుంటా 2 జాతీయ పార్టీలు కుమ్మక్కై మరి అరెస్ట్ చేస్తా ఉన్నారనే ఒక ప్రచారం అయితే క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. దానికి సంకేతమే గవర్నర్ ఆమోదం అని చెప్పి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ అరెస్ట్ కుట్రలు. రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకున్న బీఆర్ఎస్ అలా అయితే మనకు ప్రమాదమేనని భావనలో కాంగ్రెస్, బీజేపీ. 2 జాతీయ పార్టీలకు ఏకుకు మేకుల కేటీఆర్. అందుకే అరెస్ట్ కోసం శతవిధాల ప్రయత్నాలు. 2, 3 నెలలైనా జైల్లో పెట్టేందుకు ప్లాన్. అదానీ సహకారంతో రాజ్‌భవన్‌కు సిఫారసులు. సో, కేంద్ర మంత్రులతో భేటీల్లోనూ కేటీఆర్ పైనే చర్చ. సో, ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టిన పెద్దలు అని చెప్పి కూడా క్లియర్‌గా కేటీఆర్ పైన భారీ కుట్ర పన్ని దాదాపు 3-4 నెలల్లో 4 నెలల వరకు కూడా మరి అరెస్ట్ చేసి ఉంచాలని చెప్పి కూడా మరి క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా 10 మందిగా వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వేయరు. చివరగా బీఆర్ఎస్‌లో మిగిలింది 28, 29 అనుకుంటా. సో, అలాంటి సమయంలో పార్టీ పని అయిపోతా ఉంది అని చెప్పి కూడా ఉన్నటువంటి వాస్తవంలో అలాంటి సమయంలో ఒక బీఆర్ఎస్‌కి కీలక ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. సో, వాళ్ళు పార్టీని ఏ విధంగా వాళ్ళు పుంజుకున్నారు అని క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. సో, వీళ్ళపైన అరెస్ట్ చేసి వీళ్ళని లోపట వేస్తే క్లియర్‌గా బీఆర్ఎస్ క్యాడర్ తగ్గిపోతా ఉందని చెప్పి కూడా క్లియర్‌గా కనిపిస్తున్న పరిస్థితి. నిన్న హరీష్ రావు విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం చూస్తున్నాం. ఇలా కేటీఆర్ విషయంలో కూడా మరి 2 జాతీయ పార్టీలు కుట్ర పన్నినటువంటి అంశాన్ని క్లియర్ కట్‌గా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు కాబోతున్నారన్న చర్చ మరోసారి మొదలైంది. సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ కోసం ఢిల్లీకి కేంద్రంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనికోసం అదానీ సహకారం కూడా తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారనే దానిపైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని చెప్పి కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, చివరగా అదానీ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన సహకారంతోనే నిన్న రాజ్‌భవన్‌లో కొన్ని పావులు కలిపినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో, ఏది ఏమైనా కూడా ఇవాళ ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి నాయకులు ఇవాళ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఇంకో నాయకులు కావచ్చు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అర్థం చేసుకుంటారు. ఇలా క్లియర్‌గా మీరు అణిచివేయాలని తొక్కియాలని చెప్పి చూస్తే దానికి ధీటుగా మరి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటది. మీరు నిజంగా మీ పాలన పైన చిత్తశుద్ధి పెట్టి మీరు చేస్తున్న పనులు మీరు క్లియర్ కట్‌గా చేసుకుంటూ పోతా ఉంటే మీకు ఏ ప్రతిపక్ష నాయకుడు అడ్డొచ్చినా మీకు ఎవరేం మాట్లాడినా కూడా ప్రజలే బుద్ధి చెప్తారు కదా! ప్రజల పక్షాన మీరు ఉండాలి. నేను ఇయాల ఈయనని అరెస్ట్ చేస్తా, లేకపోతే ఇంకో ఆయన అరెస్ట్ చేస్తా అనంటే ఏమొస్తది అరెస్ట్ చేస్తే? ప్రభుత్వానికి ఒక నింద పేరు తప్ప ఏమొస్తది అరెస్ట్ చేస్తే? క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. కేటీఆర్ పైన 2 జాతీయ పార్టీలు కుట్ర పన్నే పరిస్థితి. సో, దానికి సంబంధించినటువంటి అన్ని పావులు కలుపుతా ఉన్నారు. అందరి చేతులు కూడా మరి కలుపుతా ఉన్నారు. నిన్న ఢిల్లీ వరకు వెళ్ళి కూడా అటు బీజేపీ నాయకులతో కావచ్చు, అటు రేవంత్ రెడ్డి కలిసి కొన్ని మంతనాలు చేసుకుంటున్న పరిస్థితి క్లియర్‌గా చూస్తున్నాం. చూడాలి ఎట్లా ముందుకు పోతది ఏంటి ఏందనేది.